హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నాదాన్యన్ మూవీ రివ్యూ అయిపోతున్నానండి. ఇక ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నాదాన్యన్ ఇది వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఇది వచ్చేసి ఓవరాల్గా 2 hours రన్ టైం అండి మూవీది. ఇక బేసిక్గా మూవీ అనేది ఒక 55 to 1 hour వరకు చాలా బాగుందంటే తర్వాత అనేది కొంచెం బోర్ కొట్టేసింది. ఇక బేసిక్గా రామ్ కామ్ లవ్ స్టోరీ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చవచ్చు ఈ సినిమా. ఇక స్టోరీ లైన్ వస్తే స్పాయిలర్ కాదండి, జస్ట్ ఒక చిన్న లైన్ అది హింట్ ఇస్తానండి. ఇక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ని ఇష్టపడమని చెప్పి సంథింగ్ వేధిస్తూ అట్లా చేస్తాడు. ఇక ఎట్ ఎ టైం వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా మిగతా ఫ్రెండ్స్ని లూజ్ చేసుకోకుండా వాళ్ళ చెల్లిలాగా ఉన్న ఫ్రెండ్స్ని కూడా లూజ్ చేసుకోవద్దని చెప్పి వదులుకోవద్దని చెప్పి హీరోయిన్ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి చూపించడం ఎవరిని చూపించారు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ అనేవి ఏం ఫేస్ అయినవి అందే మిగతా స్టోరీ అండి. ఇక చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ లెవెల్ బాగుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ అనేది కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది, సాంగ్స్ అనేవి కూడా చాలా బాగున్నాయండి, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ కొంచెం రైటింగ్స్లో ఇంప్రూవ్ చేసుకుంటూ అయిపోయేదేమో అనిపించింది. రైటింగ్స్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. ఇంకా ప్లస్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్గా సునీల్ శెట్టి గారు యాక్టింగ్ చేస్తారు. ఆయనకు ఆ ఏజ్ ఒక ఎఫ్ఐఆర్ ఉండడము, దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు కొంచెం ఎమోషనల్గా డైలాగ్స్ చెప్పుకోవడం, మనకేమో అది ఎమోషనల్గా కనెక్ట్ కాదు. కొన్ని సీన్స్ అనేవి చెప్తున్నాం కదా, రైటింగ్ అనేది కొంచెం డల్ ఉంది. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేవి వాళ్ళకి ఎమోషన్ అనిపిస్తుంది, మనకు అనిపించదు. ఇక ప్లస్ ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్పినట్టు లవ్ గురించి చెప్పడం, అది చెప్పడము, లాస్ట్కి హీరోయిన్లో 2-3 డైలాగులు ఒకటి 2 అరగ డైలాగులు చెప్పుకొని లిప్లాక్ ఇచ్చుకోవడం, మూవీ అక్కడికి ఎండ్ చేయడము, అదొకటి కొంచెం నెగిటివ్ అనిపించింది. ఓవరాల్గా సినిమాకి చాలా పాజిటివ్ ఉందండి, చాలా పాజిటివ్ ఉంది, అదొకటి నెగిటివ్. ప్లస్ అడల్ట్ కంటెంట్ అంటారా, కొన్ని లిప్లాక్స్ ఉన్నాయి, ప్లస్ హీరోయిన్ ఎక్స్పోజ్ కొంచెం చేస్తుంది, అదొకటి ఓకే పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడవచ్చు మూవీని. బేసిక్గా మ్యూజిక్ కూడా బాగుంటుంది, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, ప్లస్ సాంగ్స్ కూడా మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇక ఇంతే అండి. ఇక హీరో వచ్చేసి మనకి సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రాహిం అలీ ఖాన్ అనుకుంటా, ప్లస్ బోని కపూర్ శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ అండి. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. కొంచెం అప్పట్లో మనకి కొన్ని ట్రోల్స్ కూడా వచ్చినాయండి, నెపో కిడ్స్ అని చెప్పి, కానీ అట్లేం అనిపించలేదు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసినారు ఇద్దరు కూడా. ప్లస్ ఖుషీ కపూర్ గారి ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది మూవీలో. మెయిన్ వచ్చేసండి కొన్ని డబ్బింగ్ మూవీస్గా డబ్బింగ్ అనేది దెబ్బతీస్తుంది, మ్యాక్సిమం ఒక 75%. ఈ మూవీలో డబ్బింగ్ అనేది ఎక్కడ దెబ్బతీయలేదండి, చాలా బాగుంది డబ్బింగ్ అనేవి, ప్లస్ అలా యాక్టింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతా బాగున్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ మనకు ఎందుకు కనెక్ట్ కాలేదంటే, మనం తెలుగు చూసినాము, మేబీ హిందీలో అయి ఉండొచ్చేమో. కొన్ని పదార్థాలు ప్లస్ అర్థాలు అనేవి చాలా చేంజ్ అవుతాయండి హిందీ నుంచి తెలుగు వచ్చేసరికి. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న, ఇప్పుడు మన తెలుగు మూవీ కూడా కొన్ని హిందీలో మనం చూస్తే మనకు అట్లాగే అనిపిస్తుంది, ఆ డైలాగ్స్ కొన్ని కరెక్ట్ కావు. మేబీ అదొకటి అనుకుంటా. తెలుగులో మనకు హిందీలో అయితే చూద్దాం, ఒకసారి హిందీలో చూసి ఒకవేళ దానికి రివ్యూ ఇవ్వాలనిపిస్తే ఇస్తాను, లేదంటే అది ఇవ్వను, ఒక షార్ట్ ప్రకారంగా అప్లోడ్ చేస్తాను. ఇదే అండి, సినిమా అయితే బాగుంది, పర్లేదు, చూడొచ్చు. ఇక ఎదుకుని కొన్ని సీన్స్ వదిలేస్తే మీరు ఫ్యామిలీ చూడాలనుకుంటే చూడొచ్చు, అది మీ ఇష్టం. స్టిల్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుందండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి. ఇక ఈ వీడియో చూసి మీరు ఎట్లా ఉందో కమెంట్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.